కానీ చాలా మంది జ్యోతిష్యులు, సెఫాలజిస్టులు, ఎలక్షన్ స్ట్రాటజిస్టులు మళ్ళీ జగనే 10 ఏళ్ళు సీఎం, ఇక చంద్రబాబు ఓడిపోతాడు, పవన్ ఓడిపోతాడు, బాలయ్య ఓడిపోతాడు, లోకేష్ ఓడిపోతాడు, చాలా టైట్ పవన్ కళ్యాణ్ చాలా టైట్తో బయటపడవచ్చు అని ఒకడు, తప్పకుండా ఓడిపోతాడని ఇంకొకళ్ళు, లోకేష్ మళ్ళీ ఇంకొకసారి అధికారం దూరం అని ఇంకొకడు, ఆయన జాతిక రీత్యా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. నేను ఆ మిత్రుడే పేర్లు ఎందుకు లేని బాధపడతాడు. నాకు వేణుస్వామి అంటే బాగా నమ్మకం, నా స్నేహితుడు, దగ్గర స్నేహితుడు. నాకు ఆయన చెప్తే నాకు భయం వేసేది, ఇదేంద్రా ప్రజలు మొత్తం ఏకదండ అంటే. వేణుస్వామి జాతకం కూడా అఖిలపక్షం దెబ్బ కొట్టేసిందండి. అంతేనా? అఖిలపక్షం కాజ్ చేసేసింది. పాపం వేణుస్వామి కూడా ఆయన గెస్ మరి ఆయన రాసేయడం అనుకున్నాడేమో. తర్వాత ఆయన పత్రిక మన సోషల్ మీడియా చెప్పాడు, ఎప్పటికీ చెప్పనన్నాడు. కానీ ఇది ఒక 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 ఉవ్వెత్తున ఒప్పిన. ఎందుకండి కేసీఆర్ గారు ఏమన్నాడు, నాకు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం అక్కడ జగన్ గెలుస్తాడు అన్నారు. అసలే మనం దెబ్బతిన్నామే, అసలే అక్కడ ఎవరు వస్తే నీకు ఎందుకన్నా, ఎందుకు సార్, ఎందుకు చెప్పండి, మీకు ఏం సంబంధం? ఇక్కడ దెబ్బతిని ఉన్నారు, తిన్నారు, నీకేంది, ఏం సంబంధం మీకు, ఎట్టొస్తాడు? కానీ అక్కడ ఆ రోజు మాత్రం నేను కన్ఫర్మ్ చేసుకున్నా, కేటీఆర్ గారు కేసీఆర్ గారు అనగానే అక్కడ జగన్ వస్తాడు అనగానే ఎగిరిందిరా అబ్బా, అక్కడ 100% కూటమి అనుకున్నా. అంచనాలు ఏళ్ళకే తప్పినాయి, ఇక్కడే అంచనాలు ఇలా, ఇక్కడే అంచనాలు అక్కడ ఎక్కడే వేస్తారు సార్. సార్ తెలుగు ప్రజలు చాలా చైతన్యవంతులు. ప్రపంచంలో ఎక్కడున్నా మంచి స్థాయిలో ఉండేవాళ్ళు తెలుగు ప్రజలు, కష్టపడేవాళ్ళు తెలుగు ప్రజలు, ఎక్కడికైనా బతకగలేవాళ్ళు తెలుగు ప్రజలు. ఎక్కడైనా ఇవాళ తెలుగు ప్రజలు కర్ణాటక తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, మధ్యప్రదేశ్ తీసుకోండి, ఒరిస్సా తీసుకోండి, ఎక్కడ అగ్రికల్చర్ ఉన్నా, ఎక్కడ వ్యాపారం ఉన్నా, ఎక్కడ ఏ రంగం ఉన్నా తెలుగు వాళ్ళు వెళ్ళి అద్భుతంగా చేస్తారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం మాట్లాడాల, నోటుతో వైసీపీకి వేసారు పాపం. వీళ్ళు ఈ ఆరామస్తాను వీళ్ళందరూ అడుగుతారు, ఏమో నోటుతో అడుగుతారు, హృదయాన్ని అడగలేదుగా, నోరుని అడిగారు, భయంతో చెప్పారు. అంత వీళ్ళని ఏమంటారు, వీళ్ళని సెఫాలజిస్టులు కూడా అబద్ధం చెప్పారంటే ఓటర్ ఎంత తెలివిగలడు సార్, ఎంత గొప్పలు సార్ వాళ్ళు. వాళ్ళ చేతులు అయితే దండం పెట్టాలి, వాస్తవం.